బీహార్లో ఈసారి ఎన్నికలు పురుషులను మించి మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో రావడంతో ఎన్డీఏకి అనూహ్యంగా మెజార్టీ వచ్చిందని చెప్పుకోవాలి. ఇక బీహార్లో తొలిసారిగా మహిళలు ఓటింగ్ శాతం 71.6%కి చేరడం రాజకీయంగా కీలకంగా సంకేతంగా మారుతుంది. ఇక పురుషులు 62.8% మంది మాత్రమే ఓటు వేయడం జరిగిందని బీహార్లో మహిళల నిర్ణయమే ఈ ఎన్నికల దిశను నిర్ణయించినట్లుగా స్పష్టమవుతుంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు మహిళలలో పటిష్టమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. ఆయన 20 ఏళ్ల పాలనంతా మహిళల సాధికారతపైనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెరిగిందని చెప్పుకోవాలి. ఇక మొదటి టర్ములో ఇచ్చినటువంటి సైకిళ్ల పథకం వేలాది బాలికల విద్యాభ్యాసానికి ముందుకు నడిపించింది. తర్వాత జీవలిక వంటి స్వయం సహాయక సంఘాల విస్తరణ, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు వంటి నిర్ణయాలు వీరి నమ్మకాన్ని మరింతగా పెంచాయి. ఈసారి ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి నిర్ణయం ప్రతిపక్షమైనటువంటి మహాగఠబంధన్ కూడా వివిధ హామీలు ఇచ్చినా అమలు చేయనటువంటి విషయం నమ్మకం లేని అనేటువంటి అంశాలు కూడా మహిళల తీరును సూచిస్తోంది. అయితే 2016లో అమలైనటువంటి మద్య నిషేధంతో మహిళలలో నితీష్కు ఏర్పడినటువంటి మద్దతు అంతంతగా పెరిగింది. అదేవిధంగా శాంతి భద్రతలు, పురుషుల మద్యం అలవాట్లు తగ్గుదల వంటి అంశాలు కూడా మహిళల అభిప్రాయాన్ని మరింత బలంగా మార్చాయి. మరోవైపు ఆర్జేడీ పాలనలో చోటు చేసుకున్నటువంటి చట్టభద్రత లోపాలు కూడా జంగిల్ రాజుగా ప్రచారం రావడం కూడా మహిళల మద్దతు ఎన్డీఏ వైపు మరింతగా మళ్ళింది. ఇక ప్రధానమంత్రి మోదీ కూడా ప్రతి సభలో ఈ అంశాన్ని బలంగా ఎత్తి చూపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఓవరాల్ గా ఎలా చూడాలంటారు? బీహార్ లో మాత్రం ఎన్డీఏ విజయ పంద మోగించింది, కానీ అక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ మహిళా ఓటు బ్యాంక్. ఆల్మోస్ట్ 71.6% అంటే ఇది సాధారణమైనటువంటి ఓటు బ్యాంక్ కాదు. గతంలో మహిళల్లో ఎంతవరకు చైతన్యం ఉంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రతిబింబిస్తుంది. అసలు దీన్ని ఎలా విశ్లేషణ చేయాలంటారు? ఇప్పటి వరకు వెల్లడైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుంటే అవి పాక్షికమైనటువంటి అబ్జర్వేషన్స్ మాత్రమే. అయినప్పటికీ కొన్ని అంశాలని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరింత లోతైన లేదా ఏ ఫ్యాక్టర్స్ ఈ ఎన్డీఏ విజయానికి, అదేవిధంగా మహాగఠబంధన్ పరాజయానికి దోహదం చేశాయనేటువంటిది మైక్రో లెవెల్లో చూస్తే మరికొన్ని విషయాలు కూడా వ్యక్తం కావచ్చు. ఒకటి, మొత్తం మీద అంటే గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఇప్పుడు ఎన్నికలతో పోల్చి చూసుకుంటే మహాగఠబంధన్ ఓట్ షేరు ఒక 0.2%, 3% పెరిగింది తప్ప మహాగఠబంధన్కి తగ్గలే. కానీ అట్ ది సేమ్ టైము ఎన్డీఏ కూటమికి దాదాపు ఇద్దరికి, రెండు కూటములకి 12,000 తేడా 2020 ఎన్నికల్లో. అంత నెక్ టు నెక్ ఉన్నటువంటిది ఈసారి వచ్చేసరికి మహాగఠబంధన్కి 37.5% ఓట్లు వస్తే ఎన్డీఏ కూటమికి 46.7% ఓట్లు, అంటే దాదాపు 9% ఓట్ల తేడా అనేటువంటిది వచ్చింది. అంత శాతం ఓట్ల తేడా ఉన్న తర్వాత సహజంగానే మనం ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీకి గణనీయమైనటువంటి ఓట్లు వచ్చినప్పటికీ ఏ విధంగా సీట్లు రాలేదో మనం చూసాము. అంతకంటే ఎక్కువగా, ఒక విధంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఎన్డీఏ కూటమి సీట్లు సాధించింది. దానికి ఏమిటి రీజన్స్ ఏమిటి అనేటువంటిది ఇంకా పార్టీలు మదనం చేస్తున్నాయి. ఒక అబ్జర్వేషన్ ఏమిటంటే మహాగఠబంధన్ లో జేడీయూ అనుసరించినటువంటి తలబిర్సు వైఖరి కొంతమేరకు కారణమైంది. ఎట్లా అంటే హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ విధంగా ఏకపక్షంగా వ్యవహరించి అక్కడ అధికారాన్ని పోగొట్టుకుందో, అదేవిధంగా మహారాష్ట్రలో ఏ విధంగా చిన్న చిన్న పార్టీలను కలుపుకోకుండా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అంటే మొత్తం మాకే రావాలి అధికారం, ఇంకా వాళ్ళు ఎవరు షేర్ చేసుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత దానికి కొనసాగింపుగానే బీహార్ లో మహాగఠబంధన్ లో ఉన్నటువంటి ముఖ్యంగా ఆర్జేడీ పార్టీ వ్యవహరించింది అనేది మనకి కనిపిస్తా ఉంది. ఇంకా మైనర్ రేట్ అనేటువంటి ఒకటి అయితే మీరు చెప్పినట్టుగా మహిళలకు సంబంధించినటువంటి ఓటింగ్ అనేటువంటిది గణనీయంగా ప్రభావితం చూపింది అనేటువంటిది మొత్తంగా మనకి తెలుస్తా ఉంది.
ఎందుకని మహిళల్ని ఈ విధంగా చూశారు? మీరు ఒక మాట అన్నారు, ఆ, మద్య నిషేధము మహిళలతో జేడీయూకి మంచి ఫెచ్చింగ్ అని. 2016లో మద్య నిషేధం పెడితే 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో జేడీయూ బీజేపీ కూటమికి అంతకు ముందు వచ్చినటువంటి ఓట్ల కంటే 7% తగ్గాయి. నిజానికి మరి పెరగాలి, కానీ అప్పుడు ఎందుకు తగ్గాయి, ఇప్పుడు ఎందుకు అనూహ్యంగా 9% పెరిగాయి అనేటువంటిది చూడాలి. అందుకని మద్య నిషేధం అనేటువంటిది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి నిర్ణయం అది. ఇప్పుడు తాజాగా మహిళల్ని ఆ, ఎక్కువ మందిని పోలింగ్ బూత్లకి వచ్చేట్లు చేసింది ఏమిటి అంటే 2-3 అంశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచినటువంటి 3 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు రెవెడీ కల్చర్ అంటే ఫ్రీబీసీ ఉచితాలు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెప్పేసి అప్పుడు ఆయన మాట్లాడారు. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా అదే విధమైనటువంటి హామీలతోటి అదే విధమైనటువంటి ఆచరణతోటి బీహార్ ఎన్నికలని అంటే బీహార్లో విజయాన్ని సాధించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. మీరు చూస్తే వరుసను చూస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేదా ఉమ్మడి రాష్ట్రంలో మహిళా స్వయం శక్తి బృందాలకి నిధులు సమకూర్చడం లేదా పావలా వడ్డీ పేరుతోటి ఈ నిధులు ఇవ్వటం, ఇటువంటివన్నీ కూడా రాజకీయ పార్టీలకి ఒక బలమైనటువంటి ఓటు బ్యాంకుని మహిళల్లో ఏర్పరిచాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి బీజేపీ 2022లో ఉత్తరప్రదేశ్ లో అదే ప్రయోగాన్ని అమలు జరిపి సక్సెస్ అయింది. ఆ తర్వాత లాడ్లీ బహన్ యోజన అని రకరకాల పేర్లతోటి మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి అక్కడ లబ్ధి పొందింది. ఈ 3 ఉదంతాల తర్వాత బీహార్ లో ఒక మాస్టర్ స్ట్రోక్ లాగా అదే దాన్ని ఇంకా మరింత పెద్ద ఎత్తున అమలు జరిపి ఈ విజయాన్ని సొంతం చేసుకుందనేది నా ప్రాథమికమైనటువంటి అభిప్రాయం. ఎందుకు అంటే సరిగ్గా ఎన్నికలకి 4 రోజులు ఎన్నికల ప్రకటనకి 4-5 రోజుల ముందు దాదాపు 2 కోట్ల మంది మహిళల ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున నితీష్ కుమార్ ప్రభుత్వం నిధులు జమ చేసింది. దాని ఎఫెక్ట్ మరి మహిళల మీద లేకుండా ఎట్లా ఉంటుంది? అందుకనే ఓటింగ్ లోనే వాళ్ళ శాతం పెరగటం అనేటువంటిది అప్పుడే కొన్ని సూచనలు కనిపించాయి. అయినప్పటికీ హోరాహోరీగా ఉంటుందనేటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మొత్తంగా మన ఎన్డీఏ కూటమికి 50% ఓట్లు రాలేదు, 46.7% మాత్రమే వచ్చాయి. మిగిలినటువంటి ప్రతిపక్షాలకి అందరికి కలిపి 53% దాకా వచ్చాయి. అంటే దాని అర్థం ఏమిటంటే బీజేపీ వ్యతిరేక ఓటు అనేటువంటిది చీలింది. దానికి జనసురాజ్ పార్టీ అట్ ది సేమ్ టైం మజ్లిస్ పార్టీలు ఈ రెండు ఒక ప్రధానమైనటువంటి కారణాలుగా మనకి కనిపిస్తున్నాయి. బి టీములుగా ఒక రకంగా అది ఇంటెన్షన్ గా చేశారా లేకపోతే ఎట్లా చూసుకున్నప్పటికీ అల్టిమేట్ గా బీజేపీ దానికి తోడ్పడింది. రెండోది నేను చెప్పినట్టుగా కూటమిలో ఉన్నటువంటి సర్దుబాట్లు సరైనటువంటి సమస్య లేకపోవడం. అందుకని దీని నుంచి ఏ విధమైనటువంటి గుణపాఠాలు తీసుకోవాలి ఏమిటనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. సాధారణంగా అసంతృప్తి అనేది మొదలైతే మహిళల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే నిత్యావసర వస్తువులకు సంబంధించి కానివ్వండి, గ్యాస్ ఇష్యూస్ కానివ్వండి, లేదా సాధారణ రోజువారీ అవసరాలకు సంబంధించి ఇంట్లోనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఆటోమేటిక్గా వారిలో కూడా వచ్చేటువంటి అవకాశం. కానీ కంటిన్యూస్గా నితీష్ కుమార్ సర్కారే ఎక్కడ అసంతృప్తి లేకుండా మహిళలలో ఖచ్చితంగా ఓటు బ్యాంక్ ఎక్కువ సాధించడంలో కానివ్వండి, చైతన్యం తీసుకురావడంలో కానివ్వండి సక్సెస్ అయింది అనుకోవాలా? ఇప్పుడు నితీష్ కుమార్ ప్రభుత్వం మీద అసంతృప్తి లేదు అని చెప్పడానికి లేదు. నేను అదే చెప్పా, 2020 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఎన్డీఏ కూటమికి 7% పైగా ఓట్లు తగ్గాయి. ఇప్పుడు ఈ మహిళల పథకము, అదే విధంగా పెన్షన్ల సామాజిక పెన్షన్ల పెంపుదల, అదే విధంగా యూత్ కి కొన్ని నగదు బదిలీలు లాంటివి కొన్ని చర్యలు, ఇటువంటి కారణాలతోటి అనూహ్యంగా బీజేపీ ఎన్డీఏ కూటమి మొత్తం మీద వాళ్ళని ఆకట్టుకున్నది. అందుకని ఆ అసంతృప్తిని ఈ నిధుల బదిలీ ద్వారా లేకపోతే ఈ విధమైనటువంటి 2 కోట్ల మందికి 10,000 చొప్పున ఇచ్చారంటే ఓట్లు కొనుగోలు చేయటమే కదా అది. అందుకని ఈ విధమైనటువంటి అసంతృప్తిని ఈ విధంగా సంతృప్తి పరిచారు. Yes.
ఇక మరోవైపు ఆర్జేడీ పాలనలో చోటు చేసుకున్నటువంటి చట్ట భద్రతా లోపాలు కూడా జంగిల్ రాజుగా ప్రచారం రావడం కూడా మహిళల మీద కొంతవరకు ప్రభావం చూపించిందని ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్డీఏ వైపు మరింతగా మహిళల దృష్టిని ఆకర్షించడం, ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్లుగా ఆల్మోస్ట్ 7.7% ఓట్ల తగ్గించినా కూడా ఇప్పటికి కూడా ఎన్డీఏ సర్కార్ అక్కడే అధికారాన్ని చేజెక్కించుకోవడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రతి సభలో ఈ అంశాన్ని బలంగా ఎత్తి చూపించారు. అక్కడ మహిళలకు వారికి ఇచ్చినటువంటి పథకాలు కానివ్వండి, మహిళలు ప్రధానంగా ఆకర్షితులయ్యి పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నటువంటి వైనం. సో శాంతి భద్రతలు, పురుషుల యొక్క మద్యం అలవాట్ల తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రధానంగా ప్రభావితం చూపించినటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 2016లో అమలైనటువంటి మద్య నిషేధంతో మహిళలలో నితీష్కు ఏర్పడినటువంటి మద్దతు కూడా అంతకంతకు పెరిగినటువంటి వైనం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ప్రతిపక్షమైన మహాగఠబంధన్ కూడా వివిధ హామీలు ఇచ్చినా కూడా అమలు విషయంలో నమ్మకం లేదనేటువంటి విషయం ఇక్కడ మహిళల తీరును ప్రధానంగా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఎన్నికల ముందు తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి, అత్యంత ప్రభావం చూపినటువంటి నిర్ణయం కూడా ఇదేగా అని విశ్లేషకులు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జీవలిక అనేటువంటి స్వయం సహాయక సంఘాల విస్తరణ కానివ్వండి, వారికి ఇచ్చినటువంటి నిధుల కేటాయింపు అంశం కానివ్వండి, పంచాయతీలకు పట్టణ స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు వంటి అంశాలు కూడా ఇక్కడ కీలకంగా వారి నమ్మకాన్ని మరింత పెంచాయనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మొదటి టర్మ్లోనే ఇచ్చినటువంటి సైకిళ్ల పథకం వేలాది మంది బాలికలకు కూడా విద్యాభ్యాసాన్ని అందించి వారిని కూడా ముందుకు నడిపినటువంటి వైనం కూడా కొంతవరకు ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు మహిళలలో పటిష్టమైనటువంటి ఓటు బ్యాంక్ కూడా కనబడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కోటేశ్వరరావు గారు, ఓవరాల్ గా మాత్రం ఆల్మోస్ట్ 62.8% మంది ఓటు వేయడం మాత్రం కొంతవరకు కీలకంగా మారుతుంది. వీరిలో దాదాపు మహిళలకి మాత్రం 71.6% మహిళలు ఓటు బ్యాంకు చేరడం అంటే ఇది కొంతవరకు సంకేతంగానే భావించాలి. ఎందుకంటే ఈసారి పురుషులకు మించి మహిళల ఓటు బ్యాంక్ ఉంది అంటే ఆల్మోస్ట్ రాజకీయంగా మహిళలు ఎంత చైతన్యవంతంగా మారుతున్నారు అనేటువంటిది ఇక్కడ కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటిసారి వచ్చినటువంటి ఎన్నిక కాదు, కేవలం తొలిసారి వచ్చినటువంటి ప్రభావం కాదు. ఈసారి మాత్రం మహిళల ఓటు బ్యాంక్ 71.6% చేరినటువంటి వైరం. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలే చూసుకుందాం. కేవలం 48% మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు, మహిళలు పురుషులు ఇద్దరు కలిపి కూడా. అంటే ఇవి కాకుండా ఆల్మోస్ట్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి బీహార్లో కేవలం ఒక 71.6% మంది పార్టిసిపేట్ చేశారు అంటే అక్కడ రాజకీయ చైతన్యం ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి. ఏ స్థాయిలో ఉందో ఇది విధానం ద్వారా కొంతవరకు తేట తెల్లమవుతుంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా మహిళల్లో పటిష్టమైనటువంటి ఓటు బ్యాంకును కలిగి ఉండడం, ఈసారి ఎన్డీఏకి 7.7% ఓట్ల శాతం తగ్గినప్పటికీ ఓటింగ్ శాతం పెరగడం ఇక్కడ అందరినీ స్వాగతించదగ్గ విషయం అని చెప్పుకోవాలి.